ఏవండి సాయంత్రం మీ చెల్లి హాస్టల్కి వెళ్తుంది కదా, తనకి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? అయ్యో క్యాష్ ఇవ్వను. అయితే ఏటీఎంకి వెళ్ళి తీసురండి. సరే. ఇదిగోండి ఏటీఎం. ఏంటండి ఇంతసేపా? అను అసలే జేబులో డబ్బులున్నాయి. ఇప్పుడు బండి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అనుకో, నాకేమైనా అయితే డబ్బులు ఎవరో ఒకరు తీసుకుంటారు. అందుకనే చాలా జాగ్రత్తగా వచ్చా. అన్నయ్య వెళ్దామా? లగేజ్ చదువుకున్నావా? సరే వెళ్ళి తెచ్చుకో. ఏంటండి ఇంతలోనే వచ్చేసారా? బైక్ అంటే ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? ఎవండి ఏంటి ఒకటి అడగనా? ఏంటది? ఎవండి ఇప్పుడు బండి అంత స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వచ్చారే, నేను చాలా సార్లు గమనించాను. బండి మీద ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు కానీ, పొద్దున్న డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు కానీ చాలా నిదానంగా డ్రైవ్ చేసుకొని వచ్చారు. ఏంటి అని అడిగితే స్పీడ్గా డ్రైవ్ చేస్తే వస్తువులు కింద పడి పగిలిపోతాయేమో అని, నాకేదన్నా అయితే నా డబ్బులు ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి చాలా నిదానంగా వచ్చానని చెప్పారే. మరి మీరు ఒంటరిగా వచ్చేటప్పుడు ఎందుకండి అంత స్పీడ్గా వస్తారు? ఏ వస్తువులకి ఇచ్చే విలువ మీ ప్రాణానికి ఇవ్వరా? ఏవండి మనం బతుకుంటే ఇలాంటి వస్తువులు ఇలాంటి డబ్బులు ఎంతో సంపాదించుకోవచ్చండి.